ముహూర్తం చేసి చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఆయన్ని శోభన గదికి పంపించారు. శోభనం గదిలో నుంచి మధ్యరాత్రే పారిపోయి బయటకు వచ్చేసాడు. పారిపోయి బయటకు వచ్చి ఇప్పుడేమంటున్నాడు, ఇంకొకసారి పెళ్లి చేయండి, నేను చూడు సమర్థవంతంగా చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అంటే నీకు ప్రజలందరూ కలిసి పట్టం కట్టి పూర్తి మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ చాలదని చెప్పని అటు టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు డిఫెక్ట్ చేయించుకొని డిఫెక్టర్స్ తోటి అది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఐక్యసంఘటన ప్రభుత్వంగా మారిపోయింది. అంత బలుపున్నటువంటి అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రతిపక్ష పార్టీ మీకు తెట్ట కాదు. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో అల్లరి చేయలేదు, బయట పెద్ద ఉద్యమాలు లేవు, సాఫీగా జరుగుతూ ఉంది. ఆయన ఏదనుకుంటా చేస్తూ ఉన్నారు. ఆయన ప్రధాన ముఖ్యమంత్రి కార్యాలయం రాకుండానే ఫామ్ హౌస్ నుంచే ప్రభుత్వం నడిపిస్తున్నా ఇవి పట్టించుకోలేదు. అంత సాఫీగా జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా నిండు ఆయుష్గా నువ్వు ఉండమని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్తే అర్ధాయుష్గానే ఆయన పాడగట్టుకోవడానికి ప్రయత్నిస్తే దీన్ని ఏమంటారు? ఒకటి, అందువల్ల ఎలాంటి రాజకీయ భౌతిక సాంఘిక సమస్యలు లేకుండానే ఆయనే ఇష్టానుపూర్వంగా రద్దు చేసుకున్నాడు. అంటే అది కుటుంబ సమస్య కాదు, కుటుంబాన్ని రద్దు చేయడం కాదు, పబ్లిక్ ప్రజానీకం 5 ఏళ్ల పాటు ఉంటారని చెప్పేసి ఊహించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే మధ్యలో తెలంగాణ ప్రజానీకానికి 3 నామాలు పెట్టి ద్రోహం చేసి మధ్యలో పారిపోయి మళ్ళీ ఒకసారి ఎన్నికలు కావాలని అడుగుతారంటే అర్థం పచ్చి అవకాశవాద వైఖరి తప్ప ఇంకోటి కాదు. రెండవది, ఆయన లక్ష్మణ రేఖను దాటాడు. ఎన్నికల కమిషన్ని ఆయన ఆదేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఆయన అబద్ధాలు చెప్పాడంటే, నేను ఎన్నికల కమిషన్ మాట్లాడాను, మీకు ఎవరికి తెలియదు, నేనే మాట్లాడాను, దాని ప్రకారం అక్టోబర్లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నవంబర్లో పూర్తయిపోతుంది, ప్రభుత్వం వస్తుంది అని ఘంటాపదంగా చెప్పాడు. అంటే ఎన్నికల కమిషన్ యొక్క షెడ్యూల్ని ఆయనే ప్రకటించాడు. అంటే ఆయన ఊహించుకుంటున్నాడు, నేను ప్రధానమంత్రి మోడీ కన్సర్న్లో ఉన్నాను కాబట్టి నేను ఏమనుకుంటే అది జరిగిపోతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ని కూడా అవమానపరిచే పద్ధతిలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ఎన్నికల కమిషన్ మీద అవమానపరిచాడు, ప్రతిపక్ష నాయకులను బఫూన్ అని చెప్పేసి మొదలుపెట్టాడు, సన్యాసాన్ని మొదలుపెట్టాడు. ఇది ఒక విధంగా రాజకీయేతర సంస్కృతిని ఆయన ఆపాదించుకున్నాడు. కాబట్టి రాజకీయ సంస్కృతి కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి పరిష్కారం కావాలంటే ప్రజానీకం దగ్గరికి పోవడం తప్ప ఇంకో మార్గం లేదు. తక్షణం ప్రజానీకం దగ్గరికి వెళతాం. ఆయన ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అనుకుంటున్నాడు. ఇది అడ్వెంచర్ కాదు. ఆయన చేసిందంటే ఏంటంటే సాహసం, ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగపడే సాహసం చేశాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.